శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. కానీ మిత్రుడే ఒక్కోసారి శత్రువు అవుతారనడానికి సాక్ష్యం ఇరాన్ జోర్డాన్ విషయంలో. జోర్డాన్ వాస్తవంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఇరాన్తో అభిమానంగానే ఉంటుంది, స్నేహపూర్వకంగానే ఉంటుంది. హమాస్ తీవ్రవాదులు దాష్టికాల్ని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. అక్కడ పాలస్తీనా వాళ్ళకి ఆహారం పంపిస్తున్నటువంటి దేశాల్లో ఒకటి. ఆ పక్కన ఉన్నటువంటి దేశాల అన్నిట్లలో కల్లా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఒక రకంగా ఇరాన్ ఆలోచనలకు అనుగుణంగా కథ నడుపుతూ వచ్చింది జోర్డాన్. బట్ అట్లాంటి జోర్డాన్ ఇప్పుడు అదే ఇరాన్కి శత్రువు అయింది. ఎందుకని అంటే తాజాగా ఇజ్రాయెల్ మీదన ఇరాన్ వాడినటువంటి క్షిపణుల్ని, తర్వాతన ఏవైతే డ్రోన్స్ని దారిలో ఇంటర్సెప్ట్ చేసిన వాటిలో అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు లాంటి వాటితో పాటుగా జోర్డాన్ కూడా చేసింది. అదే విషయాన్ని జోర్డాన్ ఇప్పుడు మరొకసారి స్పష్టం చేస్తుంది. నేను యుద్ధంలోకి దిగలేదు, యుద్ధానికి దిగాలనుకోవట్లేదు, కానీ నా దేశం మీద నుండి నువ్వు ఆయుధాలు వాడితే మాత్రం నేను ఇంటర్సెప్ట్ చేస్తాను, లేకపోతే మా దేశ భద్రతకు ముప్పు అవుతుంది, మా దేశ గగనతల సార్వభౌమాధికారాన్ని ఇతర దేశాలకు అప్పగించమని చెప్తుంది. తద్వారా ఇరాన్ అర్థం చేసుకుంటుందా, లేకపోతే జోర్డాన్ మీదకి కూడా యుద్ధానికి సై అంటుందా చూడాలి.